బంగ్లాదేశ్లో కోటా వ్యవస్థ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమర యోధుల కుటుంబాలకిస్తున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమం కాస్త హింసకు దారితీసింది. చివరకు బంగ్లాదేశ్లో ఇటు పోలీసులు అటు మిలిటరీ అంతా కుమ్మక్కై షేక్ హసీనాను బలవంతంగా రాజీనామా చేయించి హెలికాప్టర్లో ఇండియాలో దించే వరకు నిద్రపోలేదు. ఇక విద్యార్థుల ఉద్యమం కేవలం ఒక సాకే. వాస్తవానికి ఆమెను గద్దెదించడానికి విద్యార్థులు పకడ్బందీగా ప్లాన్ వేసి ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రధానిని గద్దె దింపడానికి విద్యార్థులు వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని ఎలా ఉవ్వెత్తున ఎగిసేలా ప్లాన్ చేశారో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మహమ్మద్ యూనుస్ 79వ యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్లో మాట్లాడుతూ వివరించారు. న్యూయార్క్లోని యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్లో యూనుస్ తన స్పెషల్ అసిస్టెంట్ మొహఫూజ్ ఆలంను పరిచయం చేశారు. విద్యార్థుల ఉద్యమం వెనుక మాస్టర్ మైండ్ ఆలం అని చెప్పారు. న్యూయార్క్లోని యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్లో యూనుస్ తన స్పెషల్ అసిస్టెంట్ మొహఫూజ్ ఆలంను పరిచయం చేశారు. విద్యార్థుల ఉద్యమం వెనుక మాస్టర్ మైండ్ ఆలం అని చెప్పారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మారడానికి కీలక వ్యక్తి ఆయనే అని పొగడ్తలతో ముంచెత్తారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పక్కన నిల్చున్నారు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను యూనుస్ ప్రశంసలతో ముంచెత్తారు. క్లింటన్ తో పాటు సభికులనుద్దేశించి వీరిని చూడండి, చూస్తే మామూలు యువకులు మాదిరిగా కనిపిస్తారు. వీరిని ఎవ్వరు గుర్తుపట్టరు. ఎప్పుడైతే యాక్షన్లో దిగుతారో వారి మాటలు వింటే మీరు గజగజ వణికిపోవాల్సిందేనని యూనుస్ విద్యార్థి నాయకులను చూపిస్తూ అన్నారు. ఉద్యమంలో వారి అంకిత భావం, చిత్తశుద్ధి చూస్తే ఇతర విద్యార్థులు ప్రేరణ పొందుతారు. మీరు కావాలనుకుంటే తనను ఏ క్షణమైనా చంపండి, తాము ఉద్యమాన్ని మాత్రం విడనాడమని విద్యార్థులు కరాఖండిగా చెప్పేవారని యూనుస్ అన్నారు. విద్యార్థుల ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ ఉద్యమం అప్పటికప్పుడు అనుకోని ప్రారంభించింది కాదు, దీనికి పక్కా ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేశారని వివరించారు. విద్యార్థులు ఉద్యమం అయితే ప్రారంభించారు, కానీ వారికి కూడా తెలియదు ఈ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారని. కాబట్టి ఎవరిని పట్టుకోవాలో పోలీసులకు కూడా తెలియకుండా పోయింది. విద్యార్థులు కొత్త బంగ్లాదేశ్ను సృష్టించారని యూనుస్ చెప్పుకొచ్చారు. ఈ యువ నాయకులకు యావత్ ప్రపంచం మద్దతివ్వాలని కోరారు. వారు విజయం సాధించాలని ప్రార్థించాలని సభికులను యూనుస్ కోరారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన ఈ విద్యార్థులను ఈ రకంగా పరిచయం చేశారు డాక్టర్ యూనుస్. యుఎన్ జనరల్ అసెంబ్లీలో యూనుస్ మాజీ అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పక్కన నిల్చొని విద్యార్థులను పొగడ్తలతో ముంచెత్తారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించింది మాస్టర్ మైండ్ మెహఫూజ్ ఆలంను ప్రపంచ వేదికగా అధికారికంగా ఇలా పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఈ ఉద్యమం తర్వాత మెహఫూజ్ జీవితమే మారిపోయింది. ఈ యువ నాయకుడు బంగ్లాదేశ్ బరువును మోస్తారని భావిస్తున్నారని అన్నారు యూనుస్. మిగతా విద్యార్థుల గురించి పెద్దగా తెలియదన్నారు. అయితే స్టేజ్ పై ఓ యువతి వెస్ట్రన్ దుస్తులతో పాటు హిజాబ్ ధరించి కనిపించిందని, అయితే సాంప్రదాయ బెంగాలీ చీర కట్టుకోకుండా వెస్ట్రన్ డ్రెస్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఇదిలా ఉండగా మహమ్మద్ యూనుస్ కు న్యూయార్క్ లో ఆయన బస చేసిన హోటల్ వద్ద పెద్ద ఎత్తున నిరసన సెగ తగిలింది. బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు హోటల్ వద్ద గుమికూడి గో బ్యాక్ యూనుస్ అంటూ నినాదాలు చేశారు. కాగా యూనుస్ 79వ యుఎన్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాల్గొనడానికి ఇక్కడికొచ్చారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై ఒక పద్ధతి ప్రకారం దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. యూనుస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మైనార్టీలపై దాడులు పెరగాయని వారు మండిపడ్డారు. ప్రదర్శనకారులు ఆగ్రహంతో ఊగిపోతూ గో బ్యాక్, స్టెప్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. షేక్ హసీనా తమ ప్రధానమంత్రి అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా యూనుస్ అధికారం చేజిక్కించుకున్నారని మండిపడ్డారు. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత రాజకీయ కుట్రలు పన్నుతున్నారు. లెక్కలేనంత మంది ప్రజలు చనిపోయారు. ప్రజలచే ఎంపికైన ప్రధానమంత్రి షేక్ హసీనా ఆమె రాజీనామా చేయలేదు. ఆయన బంగ్లాదేశ్ ప్రజల ప్రతినిధి కాదు. ఆయన్ను యుఎన్లో అడుగు పెట్టనీయరాదని షేక్ జమాల్ హుస్సేన్ అని ఓ నిరసనకారుడు యుఎన్ జనరల్ అసెంబ్లీ నిర్వాహకులను కోరాడు. మరో నిరసనకారుడు డిఎం రోనాల్డ్ స్పందిస్తూ దేశంలో శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు. తమకు సెక్యులర్ డెమోక్రసీ కావాలన్నారు. యూనుస్ బలవంతంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయి. గృహాలు, మసీదులు, చర్చిలను తగలబెడుతున్నారు. బంగ్లాదేశ్లో తమ వాళ్లు సేఫ్ గా లేరని ఆయన అన్నారు. మరో నిరసనకారుడు డాక్టర్ రెహమాన్ స్పందిస్తూ తానిక్కడికొచ్చింది చట్ట వ్యతిరేకంగా ప్రజల నుంచి ఎన్నిక కాని వ్యక్తి 117 మిలియన్ బంగ్లాదేశ్ పౌరులను ఎలా పాలిస్తాడని నిలదీశారు. ఆయన ప్రజల నుంచి ఎన్నిక కాలేదు, అతని విద్యార్థులు నియమించారు. ఆయన మైనార్టీలను గుర్తించడం లేదు, చట్ట వ్యతిరేకంగా దేశాన్ని పాలిస్తున్నాడని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూయార్క్లో ఆయనకు పెద్ద ఎత్తున నిరసన సెగ తగిలినా యూనూస్ మాత్రం హై ప్రొఫైల్ యుఎన్జిఏ సమావేశానికి హాజరయ్యారు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్తో సమావేశమయ్యారు. యుఎన్జిఏను ఉద్దేశించి యూనూస్ ఈ నెల 27న ఆయన ప్రసంగించనున్నారు. అలాగే యూరోపియన్ యూనియన్, యుఎన్ నాయకులతో ముఖాముఖి భేటీ కానున్నారు. ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడని వ్యక్తి ఇలా పెత్తనం చెలాయించడమేమిటని నిరసనకారులు యూనూస్ను నిలదీస్తున్నారు. మరి దీనికి యూనూస్ ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సిందే.